dare to dream big. At Sun, we make it reality. ట్రంప్ పాలనలో గతంలో ఎన్నడూ లేనంతగా వలసదారులు తగ్గిపోయారు. తాజా గణాంకాల ప్రకారం 1.5 మిలియన్ల మంది వలసదారులు రావడం తగ్గింది. 1960 తర్వాత ఆ స్థాయిలో తగ్గుదల నమోదు కావడం విశేషం. మొన్న మధ్య జేడీ వాన్స్ అన్న మాట ఏంటంటే అమెరికా గ్రీన్ కార్డు పొందడం అంటే పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోయే అవకాశం ఏమీ కాదన్నారు. దీంతో ఇదో కొత్త చర్చకు తెరలేసింది. ఇదిలా ఉంటే వివాహ గ్రీన్ కార్డుల విషయంలో కూడా భారీ ఎత్తున ఆ ప్రక్రియను కఠినతరం చేశారు. బేసిక్ గానే గ్రీన్ కార్డులో కఠిన నిబంధనలుంటాయి. హెల్త్, క్రైమ్ హిస్టరీ మొత్తం చెక్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే అసలు అమెరికాలో ఒక వ్యక్తి రాకకు ఆస్కారం ఏర్పరిచేది అతడు అమెరికా సమాజానికి ఏ విధమైన నాణ్యమైన సేవలు అందిస్తాడు అనే ఆలోచనతో. అతడి ఆరోగ్యమే సరిగా లేకుంటే అతడెలా సేవలు చేయగలడు అన్నది సగటు అమెరికన్ సమాజం ప్రశ్న. దానికి తోడు అమెరికాలో నానాటికి పనిచేసే వయసు గల వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. వలస ద్వారా మాత్రమే వారు ఈ లోటు భర్తీ చేసుకోగలరు. అందుకే స్పేస్, సాఫ్ట్వేర్, మెడికల్, లా వంటి రంగాల్లో భారత్, ఫుడ్, మ్యూజిక్, పాచ్ పని వంటి రంగాల్లో మెక్సికన్, ఇక ప్రోడక్ట్ మేకింగ్, చైనీస్ పై అధికంగా ఆధారపడుతుంటారు అమెరికన్స్. ఈ దేశాల నుంచి వలస తగ్గిపోతే అమెరికన్ సమాజంలో ఆయా రంగాల్లో పని సామర్థ్యం పడకేస్తుంది. దీంతో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. తాజాగా విదేశీ ట్రక్ డ్రైవర్ల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. యుఎస్ ఫ్లోరిడాలో జరిగిన ఒక ప్రమాదంలో 3 అమెరికన్లు మరణించారు. దీంతో విదేశీ ట్రక్ డ్రైవర్ల వీసాలను పునః పరిశీలించి వీరిలో చాలా మంది వరకు దేశం విడిచి వెళ్లిపోయేలా ప్లాన్ చేస్తోంది అమెరికా. వీళ్లలో అధిక శాతం మంది భారత్ నుంచి వచ్చిన సిక్కులే ఉంటారు. దీంతో ఇలా కూడా భారత్ కి ఇదొక ఇబ్బందికరమైన పరిణామం. ఇలా రకరకాల పరిస్థితుల్లో అమెరికాలోని డాలర్ డ్రీమ్స్ కి భారతీయులకు గండి పడేలా తెలుస్తోంది. ఒకప్పుడు అంటే శాలరీ అంటే అమెరికన్ శాలరీగా ఫీల్ అయ్యేవారు మనవాళ్లు. కారణం దాని డాలర్ తో పోలిస్తే రూపాయి చాలా చాలా తక్కువ కాబట్టి. అయితే అమెరికన్లు వలసను, గ్రీన్ కార్డులను ఆఖరికి ఇక్కడ పుట్టే వారికి ఇచ్చే పౌరసత్వం వంటి విషయాల్లో పెద్ద ఎత్తునైతే ఆంక్షలు విధిస్తూ ఉండడంతో ఈ కలలు కళ్ళయ్యేలా తెలుస్తోంది. ట్రంప్ బేసిక్ థియరీ ఏంటంటే మోస్ట్ విదేశీ టాలెంటెడ్ మాత్రమే తమ దేశం రావాలని. దానికి తోడు ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నినదిస్తూ ఉంటారు. అయితే వలసదారులు ఏమంటారంటే ఇమిగ్రెంట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. నిజానికి ఇది కూడా ఒక రకంగా నిజమే. అమెరికన్లు అమెరికాను గ్రేట్ అగైన్ చేయడం ఇప్పటి వరకు జరగలేదు. వారి హిస్టరీ మొత్తం వలసదారుల వల్ల మాత్రమే ఇంత భారీగా అభివృద్ధి నమోదైంది. ఆయా దేశాల్లో సరైన ఆదరణ లేని టాలెంటెడ్ యూత్ ఇక్కడొచ్చి ఎంతో శ్రమించి $1 ట్రిలియన్ కంపెనీలుగా వృద్ధి చేసి విపరీతమైన సంపద సృష్టించారు. దాని ద్వారా ఇటు అమెరికాకు అటు ఎందరికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెలుగుగా మారింది. దీనంతటినీ ట్రంప్ కరిగించి కొత్త అమెరికా ప్రపంచం పుట్టించాలని చూస్తున్నాడు. అయితే ఇది జరిగే పనేనా అన్నదే ఇక్కడ సస్పెన్స్ గా మారింది.